వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపలోంచి ఒక్క రోజు కూడా బయట పెట్టలేదు అడుగు? ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాసు పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఎస్ మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి. ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది. ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపోని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి, మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము 3 మంత్రులు వచ్చామండి. ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనారిటీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి, మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి, ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి. మీరు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఎస్పీ గారు, సిఐ శ్రీనివాసులు సార్ గారు, కలెక్టర్ గారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పాప పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాట్కు రావడము, ఎఫ్ఐఆర్ దర్జు చేయడము, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి, మా పుంగనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేరు, నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ, నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి. ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు, ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు. మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము. పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే, ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో, అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో, అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో, అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి, అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం, మీరు అధైర్యపడద్దు.